చూడమ్మా, మనకి ఇక్కడ ముందు నేను ఇన్ సర్కిల్ గురించి చెప్తున్నానమ్మా. ఇన్ సర్కిల్ అంటే ఏంటంటే, ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ ని టచ్ చేస్తూ ఒక సర్కిల్ డ్రా చేస్తే దాన్ని మనం ఏమంటామంటే మనం ఇన్ సర్కిల్ అంటాం. అర్థమవుతుందండి నేను చెప్పింది? Circle touches all the sides of a triangle, then the circle is called incircle. If the circle touches all the sides of the triangle, చూడండి, చూడండి, ఈ సర్కిల్ మొత్తం అన్ని సైడ్స్ ని కూడా టచ్ చేస్తుందమ్మా. yes sir ఇప్పుడు చూడండి చెప్తాను. చూడండి, ఇది క్యాపిటల్ I, ఇది స్మాలర్ అంటే ఇది స్మాలర్. చూడండి, ఇప్పుడు ఈ సర్కిల్ ఏం చేస్తుంది, ట్రయాంగిల్లో ఉన్న ప్రతి సైడ్ ని కూడా అన్ని సైడ్స్ ని కూడా టచ్ చేస్తుంది. కాబట్టి ఈ సర్కిల్ ఏమంటాం అంటే మనం ఇన్ సర్కిల్ అంటాం. దీన్ని మనం జామెట్రికల్ గా ఎలా చెప్తామంటే, ఇది డయాగ్రమెటిక్ గా చెప్పాం. మనం డయాగ్రమెటిక్ ఏం చెప్పామంటే, ఇఫ్ ద సర్కిల్ టచెస్ ఆల్ ద సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ దెన్ ద సర్కిల్ ఈస్ కాల్డ్ ఇన్ సర్కిల్ అని చెప్పాం. దాన్ని మనం జామెట్రికల్ గా ఎలా చెప్తాం? అంటే ఇప్పుడు చూడండి, ఇది యాంగిల్ ఏ తీసుకుంటే దీన్ని ఏం చేస్తుంది, ఈ లైన్ బైసెక్ట్ చేస్తుంది. కాబట్టి యాంగులర్ బైసెక్టర్ అంటారు. ఇది అర్థమవుతుందా? ఇదో యాంగులర్ బైసెక్టర్. మరి యాంగులర్ బైసెక్టర్స్ అన్నిటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కదా మనం ఏమంటున్నాం, ఇన్సెంటర్ అంటున్నాం లేదా? కాబట్టి దీన్ని జామెట్రికల్ గా ఎలా చెప్తాం అంటే, ఇన్ ఏ ట్రయాంగిల్ ద బైసెక్టర్స్ ఆఫ్ ది యాంగిల్స్ ఆర్ కాంక్రెంట్. అర్థమవుతుందా? లేదా ఇన్ ఏ ట్రయాంగిల్ ద బైసెక్టర్స్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ కాంక్రెంట్. కాంక్రెంట్ అంటే ఏం చెప్పాను మీకు, 3 or more lines passing through same point. ఏమా 3 or more lines. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ లైన్స్ అన్ని కూడా ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతున్నాయి లేదా? N-O మొత్తం ఎన్ని లైన్స్ ఇవి? 4 లైన్స్ ఇవి. అర్థమవుతుందా? అంతే, ఇంకా అంతకు మించి మళ్ళీ ఇటువైపు నుంచి మొదలు పెట్టుకుని NO అయిపోయింది PQRS అని రాసుకోకూడదు బాబు. ఇదంతా ఒక లైన్, ఇదో లైన్, మొత్తం 4 లైన్స్ ఉన్నాయి. ఈ 4 లైన్స్ కూడా సేమ్ పాయింట్ తో పాస్ అవుతున్నాయి లేదా? ఓన్లీ 1 పాయింట్ తో పాస్ అవుతున్నాయి లేదా? కాబట్టి ఈ లైన్స్ ఏమంటాం అంటే మనం కాంక్రెంట్ లైన్స్ అంటాం. మరి ఈ కామన్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే మనం పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటాం. దీని గురించి మనం మళ్ళీ బిలో చెప్పుకుంటాం అన్నమాట. ఎందుకంటే అక్కడ సర్కమ్ సర్కిల్, ఇన్ సర్కిల్, ఆర్బ్ సర్కిల్, ఎక్స్ సర్కిల్ ఇవన్నీ అక్కడ వస్తాయి. మళ్ళీ ఫస్ట్ చాప్టర్ ముందే వస్తాయి. ఏమండి, అర్థమైందా మీకు? 3 or more lines passing through single point, లేదా ఓన్లీ 1 పాయింట్, లేదా కామన్ పాయింట్. ఓన్లీ 1 పాయింట్ అంటే బెస్ట్. 3 or more lines passing through only 1 point, then the lines are called 1 common point అనండి. 3 or more lines passing through only 1 common point, then the lines are called concurrent lines, and the common point is called point of concurrency. అలాగైనా చెప్పొచ్చు. లేదా 3 or more lines having only 1 common point, then the lines are called concurrent lines. The point is called point of concurrency. అర్థమవుతుందని నేను చెప్పింది? yes sir డెఫినిషన్ కన్ఫ్యూజ్ అవుతున్నారా 2-3 చెప్పడం వల్ల? లేదా ఒకటే గుర్తుపెట్టుకోండి, 3 or more lines passing through only 1 point,
ఓన్లీ వన్ కామన్ పాయింట్ అని మాట్లాడాలి. కామన్ లేకపోతే పోయినట్టే. ఎందుకంటే 1 పాయింట్ ద్వారా పాస్ అవ్వడం అంటే ఇక్కడ 1 పాయింట్ ఉంటది. అక్కడ ఇంకో 1 పాయింట్ ఉంటది. ఆ పాయింట్ పోవచ్చు, ఈ పాయింట్ పోవచ్చు. అది కాదు. ఆ అన్ని లైన్స్ కూడా ఒకే ఒక పాయింట్ ద్వారా కామన్ పాయింట్ ద్వారా పోవాలి. లేదా అన్ని లైన్స్‌కి ఒకే ఒక కామన్ పాయింట్ ఉండాలి. కాబట్టి 3 ఆర్ మోర్ లైన్స్ పాసింగ్ త్రూ ఓన్లీ వన్ కామన్ పాయింట్. దెన్ ద లైన్స్ ఆర్ కాల్డ్ కాంకరెంట్ లైన్స్. దెన్ ద పాయింట్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. అర్థమవుతుందా? ఎస్ సార్. ఎవరు మాట్లాడలేదు? ఎస్ సార్. ఏమో తేజస్వి. సార్ సిగ్నల్ సరిగ్గా లేవు సార్, అందుకే మాట్లాడట్లేదు. సరే, ఇప్పుడు చూడండి. అలాగే ఇక్కడ మనం తీసుకుంటే ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ ఇవి. ఇంటర్నల్ యాంగిల్ ని బైసెక్ట్ చేస్తున్నాయి. బైసెక్టర్స్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్. బైసెక్టార్స్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్. ఈ ఇంటర్నల్ యాంగిల్స్ యొక్క బైసెక్టార్స్ అన్ని కూడా ఎక్కడ మీట్ అవుతున్నాయి? ఈ కామన్ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఈ కామన్ పాయింట్ ని మనం ఏమంటాం అంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటాం. దీన్నే ఈ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీని మనం ఏమంటాం? ఇన్సెంటర్ అంటాం. ఆ ఇన్సెంటర్ ఎలా డినోట్ చేస్తాం అంటే క్యాపిటల్ ఐ తో డినోట్ చేస్తాం. క్యాపిటల్ ఐ తో డినోట్ చేస్తాం. అర్థమవుతుందమ్మా? అంటే మనం ఇన్సెంటర్ అంటే ఏం చెప్పాలంటే ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ ఇంటర్నల్ బైసెక్టార్స్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ ఇన్సర్కిల్ అని చెప్పచ్చు. అర్థమవుతుందా? లేదా ద ఇంటర్నల్ బైసెక్టార్స్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ కాంకరెంట్. ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఈస్ కాల్డ్ ఇన్సెంటర్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఐ. అలాగే ఈ ఐ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ప్రతి సైడ్ నుంచి కూడా ఈక్వి డిస్టెంట్ లో ఉంటుంది. ఓకేనా? చూడండి. The internal bisectors of the angles, internal bisectors of the angles of a triangular congruent, the point of concurrency is called ఏమంటాం అంటే మనం ఇన్సెంటర్ అంటాం. ఇన్సర్కిల్ గురించి ముందు చెప్పాల్సిందే. అయ్యో చెప్తాను. ఇన్సెంటర్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఇక్కడ టిఆర్ రాయొచ్చు, టిఆర్ఈ రాయొచ్చు, రెండు కరెక్టే. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై అంటే ఒకటే. జనరల్ గా మనం టిఆర్ అంటే మనం ఉపయోగించి సెంటర్ అనుకుంటాం కాబట్టి టిఆర్ఈ అని రాస్తాం. కానీ ఏదైనా ఒకటే, మీరు కావాలంటే చూసుకోవచ్చు డిక్షనరీలో కూడా. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఐ. ఇన్సెంటర్ capital I is equidistant from all the sides of the triangle. Equidistant from all the sides of the triangle. ఇప్పుడు ఇన్సర్కిల్ చెప్తాను చూడండి. ఇన్సర్కిల్ అంటే ఏంటంటే the circle touches all sides of the triangle, then the circle is called ఏమంటామండి? ఇన్సర్కిల్ అన్నమాట. the ఇన్సర్కిల్ దీనికి మరో పేరు ఏంటంటే ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ అని కూడా అంటారు. ఆర్ ఇన్సర్కిల్ ఆర్ ఇన్స్క్రైబ్డ్ సర్కిల్. of a triangle,
ఏమండి ఇక్కడ విషయం ఏంటంటే మీరు ముందు ఈ పార్ట్ రాసేయండి. ఇది 1 ఇస్తాను. దీని తర్వాత నెక్స్ట్ పార్ట్ కింద ఇది రాయండి. ఓకేనా అమ్మా? ఎస్ సార్. ఫస్ట్ ఇది కింద రాసి దాని తర్వాత ఇది రాయండి. ఇది అయిపోయిన తర్వాత ఒక సెంటెన్స్ కింద నెక్స్ట్ గ్యాప్ ఇచ్చి సెకండ్ సెంటెన్స్ కింద ఇది రాయండి తర్వాత. అమ్మా సార్ ఒక సర్కిల్ ట్రయాంగిల్ యొక్క 3 వెర్టెక్స్ ని టచ్ చేస్తే దాన్ని ఇన్సర్కిల్ అని చెప్పొచ్చు సార్. వెర్టిసెస్ ని టచ్ చేస్తే అది వెర్టిసెస్ ని టచ్ చేయడం అనేది ఎక్కడ జరుగుతుంది? అవ్వదు కదా. 3 వెర్టెక్స్ ని టచ్ చేస్తూ ట్రయాంగిల్ ఫామ్ చేయడం సార్. అలా కాదమ్మా, వెట్టెక్స్ ద్వారా పాస్ అవుతుంది కానీ వెట్టెక్స్ ని టచ్ చేస్తుంది ఏంటి? ఇది చూడమ్మా, వెట్టెక్స్ ని టచ్ చేయడం అంటే ఇప్పుడు టచ్ చేయడం అంటే ఏంటో చెప్తాను చూడు. టచ్ చేయడం అంటే ఏంటి ఇప్పుడు? అదేనా దాని అర్థం? నో సార్. మరి టచ్ చేయడం కదా. అంటే 3 వెర్టెక్స్ ని జాయిన్ చేసి సర్కిల్ ఫామ్ అవడం సార్. 3 వెర్టిసెస్ ని జాయిన్ చేయడం అంటే 3 వెర్టిసెస్ ని మనం కలపగలమా? జాయిన్ చేయగలమా? సార్ నేను ఒకసారి వీడియో చూపించిన సార్. ఇదిగమ్మా, ఇది నువ్వు చెప్పేది అవునా? ఎస్ సార్. ఇదేంటిది? సర్కమ్ సర్కిల్. దీన్ని ఎలా చెప్తామంటే ద సర్కిల్ పాసింగ్ త్రూ ఆల్ వెర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ సర్కమ్ సర్కిల్ అని చెప్తాం. ఎస్ సార్. టచ్ చేయడం కాదు, టచ్ చేయడం వేరు, ఆ పాయింట్ ద్వారా పాస్ అవడం వేరు. ఓకే సార్. ఒకటి చూడడానికి ఎలా ఉంటుందంటే టచ్ చేసిన పాయింట్ ద్వారా పాస్ అవడం అన్న ఒకటే అవుతుంది. మళ్ళీ నీకు అర్థమైందా నేను చెప్పింది? ఎస్ సార్. ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది ఇలాగే, దీనికి ఒక టాంజెంట్ ఇలా నేను తీసుకున్నాను. నేను ఇక్కడ పాయింట్ ఉంది. ఇప్పుడు దాన్ని ఏమని చెప్తావు నువ్వు? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. మళ్ళీ ఇది ఏమని చెప్పచ్చు? ఈ పాయింట్ ద్వారా సర్కిల్ పాస్ అవుతుందని కూడా చెప్పచ్చుగా. ఎస్ సార్. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోవాలి. టచ్ చేయడం అనే కన్నా మనం ఎలా చెప్పాలంటే ద సర్కిల్ పాసింగ్ త్రూ 3 వెర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ దెన్ ద సర్కిల్ ఈస్ కాల్డ్, ఇఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 3 వెర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ దెన్ ద సర్కిల్ ఈస్ కాల్డ్ సర్కమ్ సర్కిల్ అని చెప్పచ్చు. అర్థమవుతుందా? ఎస్ సార్. అప్పుడు అక్కడ ఏమవుతుందంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అనేవి సైడ్స్ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అనేవి కాంక్రెంట్ అవుతాయి. అప్పుడు మనకి ఏమవుతుందంటే సర్కమ్ సెంటర్ వస్తుంది అన్నమాట. అది సరే చూడండి. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఎక్స్ సర్కిల్ ఒకటి చెప్తాను, ఆ తర్వాత ఫార్ములా చెప్పేస్తాను. చూడండి, ఎక్స్ సర్కిల్. ఎక్స్ సర్కిల్ ఎక్స్ సర్కిల్ అంటే ఏంటంటే చూడండి, ఏ బి సి ఇది ఒక ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్, ఇది ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్. తేడా చేశాను. ఇది ఒక ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాం అంటే మనం ఎక్స్ సెంటర్ అంటాం. ఇది I1 అంటాం, క్యాపిటల్ I1 అంటాం. ఏమండి చూడండి ఒకసారి. ఎక్స్ సర్కిల్ అంటే ఏంటంటే ఒక ఇంటర్నల్ సైడ్ ని టచ్ చేస్తూ రెండు ఎక్స్టర్నల్ సైడ్ ని టచ్ చేస్తూ డ్రా చేసినటువంటి సర్కిల్
మన మాట వినిపిస్తుందా? ఎస్ సార్. నెట్ ఆగిపోయిందమ్మా. మళ్ళీ నా మొబైల్ నెట్ ఆన్ చేసి చూడమ్మా. ఇక్కడ ఈ సర్కిల్ ఏం చేసింది? ఏబీనేమో ఇంటర్నల్ గా టచ్ చేస్తుంది. ఈ ఏసీని సారీ బీసీనేమో ఇంటర్నల్ గా టచ్ చేస్తుంది. ఈ ఏబీని ఏసీని మాత్రం ఎక్స్టర్నల్ గా టచ్ చేస్తుంది. చూసారా? ఎస్ సార్. అప్పుడు ఈ సర్కిల్ ఏమంటాం అంటే మనం ఎక్స్ సర్కిల్ అంటాం. అంటే ఒక సైడ్ ని ఇంటర్నల్ గా టచ్ చేస్తూ రిమైనింగ్ 2 సైడ్స్ ని కూడా ఎక్స్టర్నల్ గా టచ్ చేస్తూ పాస్ అయ్యే సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్ సర్కిల్ అంటాం. ద సర్కిల్ టచెస్ వన్ సైడ్ ఇంటర్నల్లీ అండ్ ద అదర్ 2 సైడ్స్ ఎక్స్టర్నల్లీ, దెన్ ద సర్కిల్ ఈస్ కాల్డ్ ఎక్స్ సర్కిల్ అని చెప్తాం. అర్థమవుతుందండి? చూడండి. ద సర్కిల్ మా క్లారిటీగా కనిపిస్తున్నామా మీకు? ఎస్ సార్. ఎస్ సార్. ద సర్కిల్ touches the side BC bar internally and the other two sides అమ్మా ఒక నిమిషం అమ్మా.